మొన్న అమ్మతాను నన్ను ఇరిగించినావు గానే గోళీ సోడా ముఖం నాన్న. నీ బూతులు మాట్లాడుతున్నావురా? నీ జుట్టు వైట్ కాను, నీ స్కిన్ డార్క్ కాను, నీ రైటింగ్ పాడు గాను. ఏంటి ఆ బూతులు అంత గలీజ్గా? యాదగిరి గుండా లెక్క మస్త్ అయినో ఎండాకాలంలో ఇల్లు దాటలేదారా? ఏడ మేడం ఇక్కడ ప్రిన్సిపల్ గ్యాడెట్స్ అండు. గ్రౌండ్ లో గడ్డి కోసాడు, క్లాస్ రూమ్ సున్నం వేసాడు, ఇంట్లో కూరగాయలు కోసాడు. దినమంతా గిదే అయింది. అత్త ఏ అత్త ఏందే హౌలేదానా అట్లా అరుస్తున్నావు? అత్త నువ్వొస్తా అంటే నేను వద్దంటే సినిమా రిలీజ్ అయిందంట, కిర్రాక్ ఉందంట. పోదాం అత్త, జర పోదాం కదా. ఎప్పుడు చదివేనా? మా అత్త బంగారం కదూ. ఇత్తడేం కాదు, గమ్మున కూర్చొని టీవీ చూడు. మామా మామా, చిన్ని చిన్ని, అరే పొట్టే సచిన్ ఏడున్నారా? ఏ వాళ్ళు చౌరస్తా పోయిర్రే. అయినా కాలుగాలిన పిల్లి లెక్క ఏం అరుస్తున్నావు? చౌరస్తానా? నాకు చెప్పలేదు. నువ్వు బయటికి పోయినావు కదా, అప్పుడు వైరు. ఎందుకత్తా? వచ్చే వారం చిన్ని బర్త్డే ఉంది గందే, అందుకే బట్టలు కొన్నికి వైర్రు. ఏంది చిన్ని బర్త్డేనా? ఏమన్నా ముచ్చట చెప్పినావా అత్త? మంచి యాటన్ కోసి ధూమ్ ధామ్ చేద్దాం. కోద్దాం గాని ఇంతకి నీ దోస్తేదే ట్యూషన్ కొస్తా అన్నది కదా. వచ్చిన టీచర్ నువ్వు నా ముందే ఇట్లా యాక్టింగ్ చేస్తావా లేదా దినమంతా యాక్టింగ్ చేస్తావా? అయ్యో రామా, మిమ్మల్ని చూస్తేనే వెన్నులో వణుకొస్తుంది మేడం. గట్లనా? ఇంకేమనిపిస్తది? హార్ట్ అటాక్ 60-80 ఏళ్ళకి వస్తుందంట. మీతోనుంటే 10 ఏళ్ళకే వచ్చి పుట్టుక్కున పోతాం. మస్తు చెప్పినవే. ఆప్తారా ఇక మజాకులు? కూసోన్ పుస్తకాలు తీయుర్రి. నిన్న స్కూల్లో మొత్తం మీ గురించే ముచ్చట. అవునా అత్త? పోరగాళ్ళు కిర్రాకున్నారన్నారా? మా స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మీకొచ్చిన తక్కువ మార్కులు ఎవ్వరికి రాలేదని మా ప్రిన్సిపల్ సార్ అన్నాడు. సేమ్ సిగ్గుండాలే. మా ప్రిన్సిపల్ సార్ కి హార్ట్ అటాక్ వచ్చినంత పనేందంట మీ మార్కులు చూసి. వామ్మో అత్త, అవసరమా చదువురాని మాతో ఇన్ని పంచాయతీలు అవసరమా? అవును టీచర్, ఏదో బుడ్డ స్కూల్లో యూర్రి గదేదో కుట్లు అల్లికలు టైలర్ పని చెప్తారు కదా, వాళ్ళ స్కూల్లో యూర్రి. అవ్వత్త, చదువు రాకుండా టైలర్ పని చేసుకుంటూ బతుకుతాం. సిగ్గుందానే? చదువుకోండి అంటే చీరలు కుడతాం, బ్లౌజులు కుడతాం, పీకోలు కుడతాం, నాడలు కుడతాం అంటారు. మీ అమ్మకి చెప్పాలా? మర్చిపోయిన టీచర్, మీకు ఇష్టమని మా అమ్మ చేపల కూర పంపింది. ఏందే మీ అమ్మ కాకావటానికి పంపిందా? కాకపడితే పడేటోళ్ళ మేడం మీరు? మా అమ్మ కక్కుర్తి మేడం. గదేదో 3 ముక్కలు చదువు ఎక్కువ చెప్తారని ఇగో గీ 4 ముక్కలు మీకు పంపింది. పాపం మీ అమ్మ. ఫిజిక్స్, మ్యాథ్స్, హిందీలో వరస్ట్ ఉన్నారు మీరు. తీయండి బుక్కలు తీయర్రి. అగో గదేంది చీర పట్టుకొచ్చినావు? అగో మర్చిపోయినవానే, స్కూల్లో చెప్పిరు కదా గదేదో ప్రోగ్రామ్ ఉందని. ట్రెడిషనల్ కాన్సెప్ట్ అంటారు దాని. పిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్లలో రావాలా? గదే టీచర్ గదే. వామ్మో, మరి నాకు చీర లేదు కదనే. నాదుంది లేవే, నాది కట్టుకుందుతి. ముందైతే చదువు. ఏమే, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. నీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి. నీ దోస్తుకి 5 చాక్లెట్లు ఇచ్చినావు. అప్పుడు నీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి చెప్పు? 10 ఉంటాయి అత్త నా దగ్గర. 10 ఎట్లుంటాయే? నా చాక్లెట్లు నేను ఎవరికి అత్త. ఇప్పుడు నిన్ను అడుగుతా చెప్పు. నీ దగ్గర 3 మామిడికాయలు ఉన్నాయి. 3 మామిడికాయలకి 50 రూపాయలు. ఇప్పుడు 10 మామిడికాయలకి ఎంతైతే చెప్పు? ఫ్రీ మేడం. ఎందుకుగావే? మాకు తోటుంది మేడం. ఏం మట్టి బుర్రలేమివి? ఏందే ఇడ బుర్రున్నదా మట్టున్నదా? జీవితం ఇది, తమాషాలు కాదు. మా అన్న రోజు ఫోన్ చేస్తుండు, చెల్లె నా బిడ్డ చదువుతుందా అని. అది రాకుంటే నేనేం చేయాలి? ఆయన స్కూల్ స్టార్ట్ అయ్యి వారం కాలే, ఇన్ని గొడ్డు ప్రశ్నలు అడుగుతున్నావు, ఎట్లత్తా?
అవును టీచర్ మా వసలే మట్టి బుర్రలు, మీరేమో పెద్ద పెద్ద ప్రశ్నలు లెక్కలు అడుగుతురు, మాకెట్లు వస్తాయి? సరే ఒక మ్యాథ్స్ లెక్క చేయురి, కరెక్ట్ గా చేసిరంటే రేపు ఆదివారం మామనిచ్చి సినిమాకి పంపిస్తా. నువ్వు సైకిల్ వద్దంటానా? కిర్రాక్గా సినిమాకి పంపిస్తావా? పంపుతా. ముందు మీరు ఈ లెక్క అయితే చేయుండ్రి, నేను 10 నిమిషాల వంట వేసుకొని వస్తా. వామ్మో నా అత్తే, అయినా మళ్ళీ నువ్వు అది ఇది అనొద్దు. అననే పంపిస్తా. ఈ లెక్క సంగీతం చూద్దాంరా. ఇద్దరు దూరం దూరం కూర్చొని రాయుండ్రి. అత్త 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 అత్త, ఏమైంది పోరలకి? టీచర్ టీచర్. అత్త ఇదిగో లెక్క, తొందర చూసి మామకు చెప్పి టికెట్స్ బుక్ చెయ్యి. జల్దీ చూడు టీచర్, నేను కూడా చేసిన లెక్క. అత్త తప్పు గిట్ల మనం చేసినానా? ఏందత్త గట్ల చేయతినా? కొడతామనుకున్నా. బుర్రకు పట్టిన బూజంతా పోవాలే, అందుకే చెయ్యెత్తినా. బుర్రకు పూసి పట్టుడు ఏందత్త? అవునా, ఇట్రా. వద్దు మేడం, వందనాన్ని కొట్టడానికి వచ్చినప్పుడే నా దౌడ వలిగినట్టయింది. వద్దు మేడం. ఇద్దరికి బుర్రున్నదే, కానీ అమాస పున్నమికి వాడతారు. లెక్క కరెక్ట్ గానే చేసిన అత్త. అవ్వే కరెక్ట్ గా చేసిరు. చూసిరా, అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు ఊరికి పంపిస్తా అంటే పాస్ అయ్యను, ఇప్పుడు సినిమా పంపిస్తా అంటే లెక్క కరెక్ట్ గా చేసినావు. నువ్వు చదువు రాక కాదే, చదవలేక. అరే గవన్నీ సినిమా ముచ్చట్లత్తా, జల్దీ టికెట్స్ బుక్ చేయి మామకు చెప్పి. అంటే ఏదో ఒక ఆశ పెడితే తప్ప చదవని అర్థమైంది. గట్లనే అత్త, చదువుతలే, మంచిగా చదువుతా. సరే తీ. టీచర్ ఆ చీరలు ఎట్లా కట్టుకోవాలో చూపిస్తా అన్నారుగా, చూపియండి. సరే మీరైతే తయారు కాండ్రి, నేను వచ్చి చూస్తా. వావ్, బాగున్నవే, బాగా రెడీ అయినవు. ఎంత బాగున్నావు. వందన ఏదే? అరే ఎంత ముద్దుగున్నవే, నాదిష్టే తగిలేటట్టుంది. వందన కిరాకున్నవే, చిన్నప్పుడు టీచర్ మీ మేనత్త లెక్కనే ఉన్నావు, జిరాక్స్ కాపీ లెక్కున్నావు. అవు, అచ్చు గుద్దినట్టున్నావు. అదేనత్త కళ్ళలో నీళ్ళొస్తున్నాయి? ఏం లేదు అత్త, నువ్వు ఎప్పుడు గిట్లనే ఉండొచ్చు కదా. అంటే అంటే ఎప్పుడు గిట్లనే తిట్టకుండా నన్ను ముద్దాడుకుంటూ ఉండొచ్చు కదా. నిన్ను. అత్తా మంచిగున్నారు, ఇద్దరు మంచిగున్నారు. నీ చీర మహిమే ఇక. మళ్ళా మేనత్త చీర కడితే కోడలు జిగేలు జిగేలుంటది. చీరత్తది సోకులు కోడలివి. అత్త ఆడత్త నువ్వు కూడా. టీచర్ నేను సినిమా టైంకి వస్తా. ఓ పోరి, గోరింటాకు తీసుకొస్తా అన్నావు కదా, వచ్చేటప్పుడు తీసుకురా, మస్తు రోజులైంది. కానీ మనకు పెట్టుకోవడం రాదు కదనే. అత్త పెడతాది లేవే. సరే బాయ్. అవ్వత్త, నువ్వు ఇప్పుడే ఇంత కిరాగున్నావు, నీ కాలేజ్ రోజుల్లో ఎట్లుండేదానివి? ఏందే పోరి మునగ చెట్టు ఎక్కిస్తాను? మునగ చెట్లేదు, మామిడి చెట్లేదు. చెప్పత్తా, ఏమన్నా లొల్లిలైనాయా? అవునే, ఇంటర్లో ఒక పోరడు వెనకాల పడ్డాడు. ఏంది, నేను చూస్తేనే కాలు చేతులు వణుకుతాయి, నీ వెనకాల పడ్డా? ఒకసారి చెప్పిన, అరే అయ్యా ఈ లొల్లిలు ముచ్చట్లు ఇవన్నీ కావని, ఈ పంచాయతీలు నాకు నచ్చవని. దెబ్బకి దడుచుకున్నాడా పోరగాడు? లేదే, 4 దినాలు కనిపించలే. పోరన్కి బేజా సెట్ అయింది అనుకున్నా. మళ్ళొచ్చిందా? మళ్ళొచ్చిండు. కప్పుడు చెయ్యి మీద పేరేసుకొని వచ్చిండు. వామ్మో, పచ్చబుట్ట. కప్పుడు నాకు బీపీ పెరిగింది, పోయి దౌడ వలగొట్టిన.
మళ్ళా కనబడితే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చిన. అప్పుడు ఏడ్చుకున్నాడా పొరగాడు? వాడు పగ పెట్టుకొని 10 మందిని పోగేసుకొని వచ్చిండు. నక్కల గుట్టగాడ నా మీదకొచ్చిండు. గప్పుడే మా అన్న వచ్చిండు నన్ను చూడని. వామ్మో, నాయనున్నాడా? అవు చెల్లె మీద తిరగబడితే అన్ను ఊకుంటాడా? చిన్న తాతను రాముల మామ కూడా వచ్చిర్రు. ఒక్కొక్కరిని ఈడ్చి కొట్టిర్రు. వామ్మో, మా నాయన కనపడాలి గాని మెంటల్ గాడు. అన్ననప్పుడు ఆపుడు ఎవ్వంతోని కాలే. నా చెల్లెనే మాట అంటవారా అని వాని ఉతికి కొట్టిండు. చెల్లంటే ఎంత ప్రేమో. ప్రేమ కాదే మా అన్నకి, నేనంటే పానం. కాలు కింద పెట్టకుండా చూసుకుంటుండే. రాకెట్ల పుణ్యం వస్తే చాలు, చెల్లొస్తుంది అది తేవాలి, చెల్లొస్తుంది గొలుసు తేవాలి, చెల్లొస్తుంది చీర తేవాలి, అది ఇది అని ఆలోచిస్తూనే ఉంటాడు. కోట్లాస్తుడుండు లెక్క కాదే. తోడ పుట్టినోడు ఒక్కడున్నా సరే అదృష్టవంతుడు. అవ్వత్తా, మీ అన్న చెల్లెల జంట లెక్క మన ఖాందాన్లో ఎవ్వరు లేరు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకన్న దొరికిండు. గిసుంటి కోడలు కూడా దొరికింది. వందన, గోరింటాక్ తీసుకొచ్చానే. ఓ పోరి, సినిమాకి టైం అవుతుంది కదనే. ఇంకా 2-3 గంటలు ఉంది లేవే. థ్యాంక్ యూ టీచర్. వందనా, నువ్వు ఇప్పుడు రావే. అత్త, అదేదో చేతుల్లో ఎర్రగా అయితే మంచి మొగుడు వస్తాడు కదనే. అవువే, గోరింటా ఎర్రగా వండితే మంచి ఎర్రటి మొగుడొస్తాడు. గదేంది, మీ బావనే ఉన్నాడుగా, వాణ్ణి వేసుకో. చీ, గాడ్నా చదువు అని చంపుతాడు సాలెగాడు. నేను అస్సలు చేసుకోను. టీచర్, జంట మంచిగుంటది, చెయ్యుర్రి. ఈ కాలంలో ఎవ్వరు రాతలు ఎట్టుంటాయో ఏమో. ఇప్పుడు ఆ ముచ్చటెందుకు, ఇడిసేయండి. ఏమో, నాకైతే ఇద్దరు జంట కుదిరినట్టు అనిపిస్తుంది. ఏ పోరి, పగబట్టినావు కదనే, ఆడికి తెలిస్తే చంపుతాడు. నాకొద్దే వద్దు. సరే తీవే, కథలకు. ఇగో చూసుకో, అయిపోయింది. ఎనిగాడ్లక గిట్లా తగులుకున్నాడేంది వీడు? ఏతులు కాకపోతే ఏందే, అశోక టాకీస్ ఓనర్ మీ నాయననా? అమ్మా, దీన్ని ఇడ్చి పెద్ద చెప్తుంది. శ్రీదేవి టాక్స్ మా అమ్మది, జమినీ టాక్స్ మా పిన్నిది, ఆర్డీసీ గ్రౌండ్ మా పెద్దమ్మది అని చెప్తుంది. ఏం లేదత్త. సరే టీచర్, గదే మార్కులు చక్కగా రాలేవు, మీ ఇజ్జత్ నా ఇజ్జత్ పోతుందని. ఈ పిల్ల మీ చుట్టమా మేడం? అవు యాదగిరి,